హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ నేచర్. ఇవాళ 2 మినిట్స్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. పిల్లలకి ఈజీగా మనం చేసి పెట్టేయచ్చు. సో మనం బఠానీలు కొన్ని తీసుకుందాం. వీటిని మనం నానబెట్టుకుందాం. బఠానీలు మునిగే వరకు మనం నానబెట్టుకుందాం. సో ఇలా ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 అవర్స్ అయ్యాక నానబెట్టాం కదా, సో కొంచెం లావ్ అయ్యాయి కదా నానబెట్టిన తర్వాత. సో ఇప్పుడు మనం వీటిని 2 టైమ్స్ కడిగేద్దాం. వాష్ చేపించడం చూపించలేదు, ఎందుకంటే నేను 1 హ్యాండ్తో కెమెరా పట్టుకుంటాను, ఇంకా 1 హ్యాండ్తో మేనేజ్ చేస్తాను కాబట్టి. సో ఇది వాష్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకొని, సో ఇది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఒక 4 విజిల్స్ ఆర్ 6 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. అంటే మనం ఇవి అంత కొంతమంది కొంచెం మెత్తగా తింటారు, కొంతమంది కొంచెం అంత ఎక్కువ మెత్తగా తినరు కదా, కొంచెం గట్టిగా తింటారు. సో అందుకని దాన్ని బట్టి మనం విజిల్స్ ఇచ్చుకుందాం. నేనైతే ఒక 6 విజిల్స్ ఇస్తున్నాను. మీకు ఎంత మెత్తగా కావాలంటే అన్ని విజిల్స్ ఇచ్చుకోండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఒక 6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేద్దాం. తాలింపుకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. కుక్కర్ విజిల్స్ అయిపోయే వరకు మనకు తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే సాయమినపప్పు, జీలకర్ర, రాయి అనమాట. అవన్నీ మమ్మీ మిక్స్ చేసి ఉంచుతారు. అండ్ ఆయిల్ చాప్ చేసేసాను. ఇప్పుడు మనం తాలింపు వేసేద్దాం. కొంచెం కారం వేసుకుందాం, హోమ్ మేడ్ కారం. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి ఫైనల్ టచ్ లెమన్ వేద్దాం, అదిరిపోతుంది. ఇంకొంచెం కొంచెం లెమన్ వేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. సో ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేద్దాం. రెడీ అయిపోయింది రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ నాకు అందించండి. ఈవినింగ్ టైం స్నాక్స్ రెడీ. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్.